రేపటి గురించి అనేక మంది ప్రణాళికలు వేసుకుంటున్నారు కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా బిడ్డకు మీరు తండ్రి గర్భఫలాన్ని ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఉదయకాలం నుంచి కూడా దేవాతి దేవుడు ఆయన యొక్క కృపను, ఆయన యొక్క కాపుదలను మనకు అనుగ్రహించారు కదండి. దేవుని యొక్క కృప లేక, ఆయన యొక్క కాపుదల లేక ఈ లోకంలో అనేక మంది నశించిపోయారు. మనం చూస్తే ఈ లోకంలో ఉదయకాలం నుంచి ఒకవేళ మీరు టీవీ పెట్టి న్యూస్ చూడగలిగినా, ఒకవేళ ఉదయాన్నే పేపర్ చూడగలిగినా, రేపు ఉదయాన్నే మరొకసారి పేపర్ చూడగలిగినా, ఎన్నో దుర్ఘటనలు, ఎన్నో పాపపు కార్యాలు, ఎన్నో బాధాకరమైన పరిస్థితులు మనం చూడవచ్చు. అయితే వాటన్నిటి నుంచి కూడా మనం తప్పించబడి ఈ రాత్రిన ఉన్నాం. అందును బట్టి దేవాతి దేవుణ్ణి మనం ఎంతగానో మహిమపరచాల్సిన వారిగా ఉన్నాం. ఈ రాత్రి కాలంలో, ఈ రాత్రి ప్రార్థనలో మీ కొరకు కూడా ప్రార్థన చేయబడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన మన జీవితాలను కడుతుంది కనుక ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, మార్క్ చాప్టర్ 1:18. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. At once they left their nets and followed him. హల్లెలూయా. ఈ మాటలు మనం క్షుణ్ణంగా ఈరోజు పరిశీలిస్తే గొప్ప విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. జాన్ మార్క్ ఈ వ్యక్తి రాసినటువంటి ఈ గాస్పల్ చాలా విలువైంది. ముఖ్యంగా ఈ మాటలు అన్యులను గూర్చి, అన్యులను ఏం చేస్తూ రాయబడినట్లుగా మనం హిస్టరీలో చూడొచ్చు. ఈ మార్క్ అనే వ్యక్తి పీటర్ గారికి సన్నిహితుడిగా ఉన్నాడు, పేతురికి సన్నిహితుడిగా ఉన్నాడు. ఆ పౌలు మరియు బర్నబా యొక్క ప్రయాణాల్లో కూడా మనం జాన్ మార్క్ని చూడొచ్చు. జాన్ మార్క్ రాస్తూ పీటర్ వర్షన్లో, ఈ యొక్క పేతురి గారి యొక్క వర్షన్లో ఈ యొక్క గాస్పల్ అంతా కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఈ పర్టికులర్ సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం కనుక ఒకసారి ఆలోచన చేయగలిగితే ఎవరట ఆంద్రేయ మరియు పేతురు, వీరిద్దరు కూడా సహోదరులు. వీళ్ళిద్దరు కూడా తమ యొక్క పనుల్లో బిజీగా ఉన్నారు. రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయత్నించారు. అయితే రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకలే. వాళ్ళు బాగా వెక్స్ అయిపోయి కోపంలో, చిరాకులో ఉన్నారు. మనం కూడా చాలాసార్లు ఏదైనా పని సక్సెస్ కాకపోతే ఎలా ఉంటాం? ఆనందంగా ఉంటామా? సంతోషంగా ఉంటామా? ఎవరైనా పిలవగానే, ఇంట్లో వాళ్ళు పిలవగానే పో అన్నట్టు మాట్లాడతాం కదా. ఎందుకు నా దగ్గర ఉన్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అన్నట్టు సీరియస్ అవుతాం కదా. కానీ ఇక్కడ మనం చూస్తే వాళ్ళు చాలా వలల్ని కడుగుతూ ఉన్నారు. మీరు ఆ వాక్య సందర్భాన్ని మీరు ఆ గ్రంథంలో చదువుతున్నప్పుడు మనం చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ యొక్క సిచ్యువేషన్ని. వాళ్ళు వలలు కడుక్కుంటూ ఉంటున్నప్పుడు యేసయ్య పిలిచినప్పుడు వాళ్ళు ఆయన చెప్పినట్టు చేశారు. యేసుక్రీస్తు వారు లోపలికి వెళ్ళమంటే వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఫిషింగ్ చేసినప్పుడు మరలా అద్భుతాన్ని చూడడం జరిగింది. ఇదంతా మనకు తెలుసు. ఇదంతా జరిగిన తరువాత యేసయ్య వాళ్ళతో అంటున్నాడు, అమ్మా నన్ను వెంబడించండి, ఫాలో మీ అనగానే, ఇప్పుడు కాదులే యేసయ్య, 2 గంటల తర్వాత మీతో వస్తాం అనలే. ఇప్పుడు కాదులే యేసయ్య, మా పిల్లలు మా భార్య ఉన్నారు వాళ్ళకి చెప్పొస్తాం అనలే. ఇప్పుడు కాదులేండి, మరొక వచ్చే సంవత్సరం చూద్దాం అని అనలేదండి. వెంటనే అని ఉంది అక్కడ. ఇఫ్ యు సీ ద వర్డ్స్ పర్టికులర్గా క్షుణ్ణంగా ఆ మాటను మనం చూడగలిగితే వెంటనే ఏం చేశారట, వాళ్ళు వలలు విడిచిపెట్టి వచ్చేసారు. హల్లెలూయా. ఈ రోజున ఎన్నోసార్లు నీ దగ్గరికి దేవుని మాట వచ్చింది. ఎంతో మంది దేవుని మాట నీ దగ్గరికి చేరవేస్తున్నారు. ఎన్నోసార్లు ఈ యొక్క వర్తమానాల ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నువ్వు అంటున్న మాట ఏంటండి? ఇంకొకసారి చూద్దామండి, ఇంకోసారి దేవునిలోకి వద్దామండి, కొన్ని రోజుల తర్వాత వస్తామండి. నో, రక్షణ ఇప్పుడే కావాలి. రక్షణ ఈరోజే రావాలి. రేపు ఉంటుందో ఉండదో మనకి తెలియదు. నేనేదో భయపడడానికి చెప్పట్లేదు, కానీ ఎవరికి తెలియదు. రేపటి గూర్చి మనలో ఎవరికి కూడా తెలియదు. రేపటి గురించి అనేక మంది ప్రణాళికలు వేసుకుంటున్నారు, కానీ మనం వాళ్ళని చూడలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు నీ దగ్గరికి వాక్యం తీసుకొచ్చాడంటే ఈరోజే మార్పు చెందాలా,
ఈరోజే మారు మనసు పొందాలా, రేపండి, ఎల్లుండండి అని కాదు. కొన్నిసార్లు దేవుడు మనకి తెలిసినట్టుగానే ఉంటుంది, దేవుణ్ణి మనం ఎరిగినట్టుగానే ఉంటుంది. అయినప్పటికీ మనం ఏం చేయమట, వెంబడించం. అర్థం చేసుకోండి, దేవుడు తెలియడం వేరు, దేవుణ్ణి వెంబడించడం కూడా వేరు. వెంబడించడం అంటే, ఆయనను వెంబడించాలంటే ఒక అర్హత ఉండాల. నేను త్రాగుతానండి, నేను తిరుగుతానండి, నేను పాపం చేస్తానండి అంటూ ఎవరు కూడా ఆయన వెంబడించలేరు. ఒకవేళ వెంబడిస్తున్నామండి అనుకున్న వాళ్ళ యొక్క మనస్సాక్షికే దాన్ని వదిలేయచ్చు. కానీ దేవుణ్ణి పాపము చేత, పాపములో బ్రతుకుతూ కూడా ఎవరూ వెంబడించలేరు. ఈ రాత్రి సమయంలో ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు దేవుడు తెలుసు, కానీ ఎందుకో మరే నువ్వు ఆయన్ని వెంబడించలేకపోతున్నావు. ఈరోజు కాదులే అంటున్నావు. పిల్లలు పెళ్ళైపోయిన తర్వాత సంపూర్ణంగా దేవుల్లో ఉంటాను అని అనుకుంటున్నావు. లేదా కొన్నిసార్లు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ పని చేస్తాను అని అంటున్నావు. నో, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. యేసుక్రీస్తు వారు పేతురికి మరియు ఆంద్రేయకి ఇచ్చినటువంటి ఆ ఆఫర్ని వాళ్ళు రిజెక్ట్ చేయలేదు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం పేతురు గురించి మాట్లాడుకుంటున్నాం, ఆంద్రేయ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేసి, యేసయ్య మాకు చాలా పనులు ఉన్నాయి, మేము ఇప్పుడు రాము అని ఉంటే ఒకసారి ఊహించుకోండి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండేది కదా. దేవుడు పిలిచినప్పుడు వస్తే దేవుడికి చాలా ఇష్టం. చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఏదో అద్భుతం చేస్తేనే నేను దేవుళ్ళలోకి వస్తాను, యేసుక్రీస్తు వారిని నమ్ముతాను. అఫ్ కోర్స్ హీ కెన్ డూ మిరకిల్స్. ఆ రోజు పేతురు ముందు, ఆ ఆంద్రేయ ముందు కూడా యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశారు. రాత్రంతా ప్రయాస పడినప్పటికీ పడనటువంటి చేపలు యేసయ్య ఒక్కసారి వలవేయమనగానే చాలా నిండిపోయిందంట, సమృద్ధిగా వచ్చాయి. హల్లెలూయా, వాట్ ఏ బ్లెస్డ్ కదండి. దేవుళ్ళో ఉంటే అటువంటి ఆనందం, అధికమైన ఆనందం, ఆ ఫలింపు కూడా గొప్ప ఫలింపు ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు పిలుస్తున్నాడు. ఇంకా పాపాన్ని వదిలేయలేకపోతున్నావేమో, ఇంకా నీలో ఉన్నటువంటి చెడును వదిలేయలేకపోతున్నావేమో. ఒకసారి ఆలోచించి, మేము కూడా వాళ్ళు వలలు వదిలేసినట్లు మేము కూడా మా యొక్క జాబులు, మా కుటుంబాన్ని, మా వ్యాపారాలని, మాకున్నటువంటి పనులను వదిలేసి రమ్మంటారండి? అనకండి. దేవుడు వదిలేయమంటుంది మీలో ఉన్న పాపాన్ని, మీలో ఉన్న ఆ దోషపు మాటలను, పాపపు మాటలను, చెడు క్రియలను, వ్యసనాలను వదిలేసి నన్ను వెంబడించండి. యూ విల్ సీ గ్రేట్ మిరాకిల్స్ అంటున్నారు. గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు అంటున్నారు. కాబట్టి వెంటనే ఈరోజైనా ఒక నిర్ణయం తీసుకోండి. యేసుక్రీస్తు వారు మరి ఈరోజు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకోండి, దేవుళ్ళ ముందుకు సాగండి. గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశీర్వాదాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. దేవుడి మాటలు దీవించిన గాక. మీకోసం మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థనలు, ఆ రిక్వెస్ట్లు ప్రతిదీ కూడా మేము చూస్తూ వాటిని గూర్చి మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ప్రార్థన భారం కలిగినటువంటి మినిస్ట్రీగా ఉంది కనుక మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. ఇప్పుడు కూడా ప్రార్థనలోకి భవించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు కూడా వాక్యాన్ని విన్నాం కదా. మరి దేవుణ్ణి వెంబడిస్తే మనకు దీవెన, దేవుణ్ణి వెంబడిస్తే మనకు ఆశీర్వాదం అని మరి ఇంతవరకు కూడా దేవుని యొక్క మాటలను విన్నాం. మరి విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడా, సర్వోన్నతుడా, అవును నా ప్రభా, అయా మిమ్మల్ని వెంబడించు వారికి ఏ మేలు కొదువై ఉండదు ప్రభా. అవును తండ్రి, అయా మరి తండ్రి వారి యొక్క వలలను విడిచిపెట్టి అయా మీరు మీ యొక్క పిలుపుకు లోబడి వారు వచ్చినప్పుడు తండ్రి వారి యొక్క వలలను తండ్రి పిగిలించేంతగా తండ్రి ఆశీర్వాదాన్ని తండ్రి వారు చూశారు ప్రభా. అవును దేవా, గొప్ప దేవుడవు తండ్రి. అయా నిన్ను నమ్మి వచ్చిన వారిని ఎంత మాత్రమును త్రోసివేయో ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. మరి బిడ్డలకున్న ప్రార్థన అవసరతల నిమిత్తము, వారి అక్కర్ల నిమిత్తము ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా మీరే సహాయము దయచేయండి నా తండ్రి. అవును దేవా, అయ్యా ఎందరైతే బిడ్డలు మరి వారికి ఉన్న సమస్యను కామెంట్ రూపంలో, అదే విధంగా నా ప్రభా మరి కాల్ చేసి తండ్రి ప్రార్థించమని కోరి ఉన్నారు ప్రభా. బిడ్డల నిమిత్తము వేడుకుంటున్నాం తండ్రి, మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి.
విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ మరి గృహానికి అప్లై చేస్తున్నారు తండ్రి, మీరే సహాయం దయచేయండి. అధికారుల మనసును మార్చి ఆ బిడ్డకు గృహం వచ్చులాగున దీవించండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నటువంటి అయా మరి తండ్రి రూతమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా మరియమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబంలో ఉన్న కలతలన్నిటిని తీసివేయండి. వారికి తండ్రి మీ యొక్క అయా కృపను అనుగ్రహించండి. కుటుంబంలో వారంతా రక్షణ పొందుటకు సహాయం దయచేయండి. మరి తండ్రి ఆనందమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క కృపను, మీ కటాక్షమును వారికి దయచేయండి ప్రభా. మరి తండ్రి గృహము కొరకు అప్లై చేసుకొని ఉంటుండగా తండ్రి మీరే సహాయం దయచేయండి అయా. వారు మరి తండ్రి గృహాన్ని తండ్రి మీ యొక్క తండ్రి కృప చేత తండ్రి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబములో తండ్రి రక్షణను, మారు మనసును వారికి మీరు అనుగ్రహించండి. గృహములో నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, నా బిందు నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా బిడ్డకు మీరు తండ్రి గర్భఫలాన్ని అనుగ్రహించండి. అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించండి. అదే విధంగా బ్లెస్సీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి తండ్రి. అయా వారి యొక్క గృహములో ఉన్నటువంటి తండ్రి అసమాధానమైనటువంటి స్థితిని యేసు నామములో కొట్టివేయండి. భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి ప్రభా. సమాధానముతో బిడ్డలను మీరు నింపమని అయా, ముఖ్యంగా వారికి తండ్రి సంతానము లేక బాధపడుతుండగా మీరు తండ్రి అద్భుత కార్యము ఆ బిడ్డ పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నిషిత కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి రాస్తున్నటువంటి ఆ యొక్క ఎగ్జామ్ లో ప్రభా మీరు తోడుగా ఉండండి నా ప్రభా. ఆ బిడ్డకు తండ్రి మీ యొక్క జ్ఞానం ఇచ్చి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, శ్రీనివాస్ శర్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క కృపను, మీ కటాక్షమును వారిపైన ఉంచండి. మరి తండ్రి వారు మీ యొక్క పరిచర్యను జరిగిస్తుండగా పరిచర్యలో వచ్చే ఆటంకాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి తండ్రి ఇంకా ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో బిడ్డలు ఉన్నా తండ్రి వారికి ఉన్న ఆ ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. శాంతితో, సమాధానముతో, నెమ్మదితో బిడ్డలు జీవించినట్లుగా కృప చూపించండి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడి ఉన్న బిడ్డల నిమిత్తం వేడుకుంటున్నాం. అయా మరి తండ్రి పడిపోయిన వారిని తండ్రి లేపగలిగే సమర్థుడవు తండ్రి. అయా మీ సన్నిధిలో మొరపెడుతుండగా మా మొరను ఆలకించు వాడవు నీవే తండ్రి. మొరపెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదనంటున్నావు. అడుగుడు ఇవ్వబడునంటున్నావు, వెతకుడి దొరకబడునంటున్నావు తండ్రి. అయ్యా ఈ సమయంలో మరి తండ్రి థైరాయిడ్ సమస్యతో, అదే విధంగా మరి కాళ్ళ నొప్పులతో, పక్షవాయువుతో, మరి తండ్రి అయా ఇంకా మైగ్రేన్ తలనొప్పితో, గర్భసంచి సమస్యలతో, మరి తండ్రి క్యాన్సర్ తో బాధపడే ప్రతి బిడ్డకు కూడా ప్రభువా అయా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి తండ్రి. అప్పుల భారాల నుండి విడుదలను అనుగ్రహించండి దేవా. అవును నా ప్రభువా, మీ వైపు చూస్తున్న వారికి తండ్రి అయా అవమానం కరగనేరదంటున్నావు తండ్రి. అయ్యా మీ యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అదే విధంగా ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి అయ్యా. మరి తండ్రి అయ్యా వారు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు ప్రభా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. మీరే సహాయం చేసి మంచి జాబ్ బిడ్డలకు వచ్చినట్లుగా కృప చూపించండి తండ్రి. ప్రమోషన్ విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి. ట్రాన్స్ఫర్ విషయంలో మీరు సహాయం చేయండి అయ్యా. అదే విధంగా సంతానము కొరకు ప్రార్థిస్తున్న అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువ ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేకుండా ఉన్నారో వారి నిమిత్తం మొరపెడుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం రక్షించబడినట్లుగా, ప్రతి ఒక్కరు తండ్రి మీ పైన విశ్వాసం ఉంటున్నట్లుగా మీరే సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా మరి రాత్రికాల సమయంలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. నైట్ డ్యూటీకి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా తండ్రి. అయా మీ యొక్క తండ్రి కృప, మీ యొక్క కనికరము, మీ యొక్క దృష్టి ప్రతి బిడ్డ పైన ఉండులాగున్న తండ్రి. క్షేమకరంగా వారు తండ్రి అయా డ్యూటీ నుండి తిరిగి మరలా గృహానికి చేరుకొనులాగున మీ సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారికి ఉన్న విచారాలు, వారికి ఉన్న దుఃఖము, వారికి ఉన్న వేదన, వారికి ఉన్న నిట్టూర్పులన్నిటిని తండ్రి యేసు నామములో తీసివేయండి తండ్రి. సంతోషం ఇచ్చి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంకా ప్రభువ ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తము కూడా ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి ప్రభా. వారి వాహనం అంతటా తండ్రి మీ యొక్క కాపుదల దయచేయండి ప్రభా. మీ యొక్క దేవదూతల కావల్ని వారికి దయచేయండి ప్రభా. అయ్యా మరి తండ్రి దైవజనులందరికీ కూడా మీరు తోడుగా ఉండి అయ్యా వారిని తండ్రి మీరు బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తి
సర్వశక్తిమంతుడు సజీవుడైన నజరేడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ వాక్యము ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం. మాకు ఎవరైతే కామెంట్స్ ద్వారా తెలియజేశారో వారి నిమిత్తం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాము అనుదినం కూడా. మరి మీరు అది గమనించగలరు. కామెంట్ లో తెలియజేయండి మీ ప్రార్థన అవసరత. మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.